టాప్ స్టోరీలో ఈ రోజున ముఖ్యంగా మనం తిరుమల గురించి మిగతా విషయాల గురించి మాట్లాడటం అసలు ఇష్టం లేదు మాకు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మాట్లాడకూడని మాటలు మాట్లాడారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా నాసిరకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, జంతువు కొవ్వుతోటి కలిపిన ప్రసాదాలు ఏడుకొండల వాడికి నైవేద్యంగా పెడతారు. భగవద్గీతలో తాతలంటే ఎవరు, తండ్రులంటే ఎవరు, భార్య అంటే ఎవరు, కొడుకులంటే ఎవరు, మరి అలాగే స్నేహితులంటే ఎవరు, ఇవన్నీ పాత్రలు ఒక మహాభారతంలోనే కనిపిస్తాయి మీకు. ఏంటి మమ్మీ ఎవడు? భగవద్గీత అంటే కృష్ణుడు అర్జునుడికి బోధించింది కాదండి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇవాళ భగవద్గీత ఎవరన్నా చనిపోతేనో శ్మశానాల్లో మనకి వినిపిస్తుంది. హిందూ సోదరులు శ్మశానాల దగ్గరనో ఎవరో మనిషి చనిపోతేనో దయచేసి ఉపయోగించకండి. 1939 to 1945 రెండో ప్రపంచ యుద్ధంలో మరి హీరోషిమా నాగసాకి జపాన్లో అణుబాంబులు వేయాల్సిన టైంలో ఆ బాంబులు వేసే వ్యక్తి, ఐరోపా వ్యక్తి అడిగాడట, నాకు బాంబులు వేయడేంటి, జనవాళ్ళని చంపడం ఏంటి, చిన్నపిల్లల్ని చంపడం ఏంటి, ఎంత విపత్తు ఏంటి, నేను ఎందుకు చేయాల్సి వచ్చిందంటే అప్పుడు భగవద్గీత చదివారట ఆయన. భగవద్గీత చదివితే ఇది భగవంతుడు నాతో చేయిస్తున్నాడు కాబట్టి నేను బాంబులు వేసినా ఏదేసినా మా దేశం కోసం దేశ అధ్యక్షుడు చెప్పింది చేస్తున్నాను తప్ప నేను కర్మ సిద్ధాంతాన్ని చెప్తున్నాను తప్ప నేను క్రియేటర్ని కాదు, చంపబడేవాడిని కాదు, చంపేవాడిని కాదు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఈయన డిబేట్ కదా, టాప్ స్టోరీ కదా, శాటిలైట్ ఛానల్ కదా, మా చైర్మన్ గారు లిమిట్స్లో ఉండమంటారు కదా, అందుకని మాట్లాడలేదు. భగవద్గీతలో చూస్తే ఎవడు మొహాన్ని వస్తారు. లేకపోతే హిందూ మతాన్ని కించపరుస్తూ మాట్లాడే మాటలు, హిందూ ధర్మాన్ని ఎగతాళి చేస్తూ మాటలు నాకు కూడా వచ్చు. హిందూ మతాన్ని కించపరుస్తూ మాట్లాడే మాటలు, హిందూ ధర్మాన్ని ఎగతాళి చేస్తూ మాటలు నాకు కూడా వచ్చు. ఇదయ్యా మీ అసలు రూపం. అవునరా?